ఇస్తలాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు అర్ధరాత్రి అద్భుతాల ప్రార్థనలోని నా పేరు పెట్టి దైవజనుని పిలిచేవారండి. అలా పిలిచిన ప్రతిసారి కూడా నా జీవితంలోని, నా కుటుంబంలోని, నా ఉద్యోగంలోని, నా వ్యక్తిగత సమస్యలోని అనేకమైన సమస్యల నుంచి నేను విడుదల పొందానండి. అలాగే గత శుక్రవారం నా పేరు పెట్టి పిలిచేటప్పుడు దైవజనులు స్క్రీన్ మీద మీ చేయి పెట్టండి, అప్పుడు దేవుని యొక్క దైవశక్తి మిమ్మల్ని నేరుగా వచ్చి తాకుతుందన్నప్పుడు నేను ఆ స్క్రీన్ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అనుకోకుండా దేవుని యొక్క దైవజనుల యొక్క హస్తము వచ్చి నా హస్తాన్ని తాకిందండి. అది నేను స్పష్టంగా అనుభవించాను. ఆ స్పిరిట్ని కాదు, ఆర్థికంగా నేను బాగా చితికిపోయానండి. హీనస్థితి అనమాట నాది నిజంగాను. అలాగే అర్ధరాత్రి అద్భుతాల ప్రార్థనలో జూన్ మాసంలోని 2వ వారంలోని నేను కనెక్ట్ అయ్యేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా ఒక వర్డ్ రిలీజ్ చేశారండి. మీరు ఎవరైతే ఇంటిలో ఇబ్బందులుగా ఉన్నారో, ఆర్థికమైన కొరతలతో ఉన్నారో, తినడానికి కూడా సరైన ఆహారం లేక మీరు ఇబ్బందులు పడుతున్నారో, మీకు తీసుకొచ్చిన ప్రతి మీ శాలరీ వృధాగా అయిపోతుందో, ఎవరైతే చేతబడ శక్తులతోనూ మాంత్రిక శక్తులతోనూ పీడింపబడుతున్నారో, మీకున్న ధనమంతా అనారోగ్యాలకు ఖర్చు అయిపోతుందో, అటువంటి వారు ఇప్పుడు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఏకీభవించిన తర్వాత నేరుగా మీరు వెళ్ళి మీ వంటగదిలో ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేయండి అని చెప్పారండి. గత 10 నెలలుగా అది నేను అనుభవిస్తూనే ఉన్నానండి. అద్భుతం ఏంటంటే ఆ రోజు ప్రవచించారు, ఇది మొదలుకొని మీ బ్రతుకు దినములన్నీ కూడాను మీ వంటగదిని ఎప్పుడు దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, ఫ్రిడ్జ్ని దీవిస్తాడు, మీ ఆహార పదార్థాన్ని దీవిస్తాడు. మీరు ఇప్పుడు ఎంత కొరతతో అయితే ఉన్నారో మీరు 100 మందికి పెట్టగలిగే స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తారని చెప్పారండి. ఆ విధంగానే నేటి 10 నెలలుగా నేను ఆ కృపను పొందుకుంటూ ఉన్నాను. అందుని బట్టి స్తోత్రం అండి. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక.